అప్పుడు చేసేది మనం సిపిఆర్ అంటే. ఈ సిపిఆర్లో టైం ఫ్యాక్టర్ ఎర్లియస్ట్. మనం ఒక వ్యక్తి ఇద్దరు కమ్ 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 రైట్ రా వచ్చాయి వచ్చాయి రాలు ఉరికిరాలు అంటే రా ఇట్లా ఏం చేయాలి, రండి 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 అని అరవాల, షౌట్. ఈయనేం చేయాలండి, ఒకటి అంబులెన్స్ ఫోన్ చేయాలి, ఈయన అంబులెన్స్ ఫోన్ చేయాలి, ఈయనేం చేయాలి, టక్ టక్ ఇట్లా వచ్చేయాలి. ఇక్కడికి వచ్చి ఇప్పుడు చేసేది ఏంటంటే సిపిఆర్ చేయాలి. ఆయన బిజీలో ఉన్నాడు డాక్టర్, ఏదో అంబులెన్స్ అది ఇది అది చేస్తాం, టైం ఫ్యాక్టర్ కాబట్టి. ఇప్పుడు మనం ఇక్కడ పైకి ఏం సిగ్గుపడేది లేదు బాబు. ఓకే, ఇక్కడ మనకు ఈ ఛాతి కింద బొడ్డు పైన ఛాతి కింద ఇగో ఇక్కడ ఈ నుండి కనుక చూస్తే ఈ ప్లేస్లో మనం చేయాలి. ఇది చెస్ట్ అట్లా. ఈ చెస్ట్ పైన పెట్టే విధానంలో మోస్ట్ ఇంపార్టెంట్ ఇంటర్లాకింగ్ చేయాలి. ఇంటర్లాకింగ్ చేసి దీనిపైన ఇక్కడ మనకు బెండ్ కావద్దు. మోస్ట్ ఇంపార్టెంట్ ఇక్కడ బెండ్ కావద్దు. ఇక్కడ బెండ్ కాకుండా ఇంటర్లాకింగ్ చేసుకుని ఇట్లా మనం 1 2 3 4 5 6 7 8 ఇట్లా చేయడం వల్ల ఏంటంటే 30:2 లేకపోతే ఒక్క నిమిషానికి 100 నుండి 120 వరకు చెస్ట్ కంప్రెషన్స్. ఈ చెస్ట్ కంప్రెషన్ చేసే ట్రిక్ ఏంది? ఫస్ట్ ఇంటర్లాకింగ్, సెకండ్ ఇక్కడ ఫోల్డ్ కావద్దు, 3 చెస్ట్ పైన పెట్టి ఆల్మోస్ట్ 2 ఇంచుల చెస్ట్ లోపలికి పోవాలి. ఎప్పుడు లుక్ లిసన్ అండ్ ఫీల్. మళ్ళీ చెప్తున్నాను, 2 ఇంచులు పోవాలి కదా అని మామూలుగానే పడిపోయినా ఒక ఆయన రిక్షా పుల్లర్ ఉన్నాడు, ఆయనకు 2 ఇంచులు పెడితే మొత్తం ఈ బొక్కలు ఇరిగిపోతాయి. వాళ్ళు చాలా వీక్ ఉంటారు. చాలా మంది ఇండియన్ సెటప్లో అందరూ వీక్ ఉంటారు. సో లుక్ లిసన్ ఫీల్ అయిన తర్వాత కన్ఫామ్ అయిపోయింది, శ్వాస లేదు, మాట్లాడు, ఏమయ్యా ఏం బాగున్నావా, ఏం పేరు మీ పేరు, భద్రయ్య, రామయ్య, లే 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 అని చూడాలి. షార్ట్ కూడా చేస్తే మనకు శ్వాస లేదు, మాట మాట్లాడతలేడు, పల్స్ లేదు, అప్పుడు కానీ మనం చేసేది ఇన్ని చేయాలి. ఒక్క నిమిషంలో 100 నుండి 120. లేకపోతే ఒకే వ్యక్తి ఉన్నప్పుడు ఇంతకుముందుకు ఏంటంటే మనము బ్రీదింగ్ కూడా ఇచ్చేవాళ్ళం. 30 చెస్ట్ కంప్రెషన్స్, 1 2 3 4 5 6 7 8 1.5 to 2 ఇంచెస్ ఇది ఇవ్వాలి. అయిపోయింది. 30 అయిపోయిన తర్వాత ఒక 2 రెస్క్యూ బ్రెస్. దీన్ని ఏం చేయాలంటే ఈ విధంగా పెట్టుకోవాలి. ఈ చెస్ట్ను మన హెడ్ను ఈ విధంగా. అప్పుడు ఏమైందంటే ఎయిర్ అనేది క్లియర్ అయింది, ఎయిర్ వెక్లు గొట్టం అనేది క్లియర్ ఉండాలి. ఇట్లా పెడితే ఏమైందంటే నాలుక పడిపోతుంది, ఎంతో సొల్లు కారుతుంది, నాలుక పడిపోయి శ్వాస అనేది పోదు. కాబట్టి దాన్ని ఏం చేయాలి, మనం ఇట్లా క్లీన్ చేయాలి. ఇట్లా దీన్ని ఇదొక ఏమంటే హెడ్ టిల్ట్ అంటుంది.